అన్నప్పుడు ఏం చేయాలి నేను? హ్మ్. ఉనికిపోయి దండం పెట్టాలా? సరెండర్ అయిపోవాలి సరెండర్ అయిపోవాలా? హ్మ్. అంబటి రాంబాబు సరెండర్ కాడు హ్మ్. అని చెప్పడం కోసమే మీడియా మొత్తం చూస్తుండగా వాళ్ళు విజువల్ క్యాచ్ చేసే విధంగా నేను ఇలా అన్నా. హ్మ్. దాంతో నేను చెప్పవలసినటువంటి గంట ఉపన్యాసం ప్రజలకెళ్ళిపోయింది. ఒక డైలాగ్ ఒక ఎక్స్‌ప్రెషన్‌తో. ఒక ఎక్స్‌ప్రెషన్‌తో అంబటి రాంబాబు తగ్గడు. హ్మ్. ఎన్ని కేసులు పెట్టినా తగ్గడు. హ్మ్. అనే సంకేతం వెళ్ళిపోయిన తర్వాత నా క్యాడర్‌లో ఉత్సాహం వచ్చింది. నేను నా క్యాడర్‌కి ఏం చెప్పాను? ఇండైరెక్ట్‌గా కేసులు పెడితే నాలాగా భయపడుకోకుండా ఉండండి. హ్మ్. 18 రోజులు కాదు 18 మాసాలైనా ఉండండి హ్మ్. జైల్లో. హ్మ్. హ్మ్. వచ్చేది మన ప్రభుత్వమే అనేటువంటి సంకేతాలు పంపించటంలో జైల్లో ఉండంగా నేను సఫలమయ్యాను. నా క్యాడర్‌కి ఆ మాటలు చేరాయి. నాకు చాలా సంతోషం. ఓకే. ఇంకా మళ్ళా పెడతారు అంబోతు రాంబాబుని. హ్మ్. మళ్ళా ఇరగ్గొడతారు. పెట్టుకోమను చూద్దాం. హ్మ్. నేను చెప్పాను. నేను జైల్లో వచ్చేటప్పుడు ఎళ్ళొస్తానని చెప్పా. మళ్ళీ ఆ కానిస్టేబుల్‌కి, సీఐలకి ప్రెషర్ ఉంటది. సార్ పోయినసారి మేము వదిలేసాము. అంత ప్రెషర్ ఉంటే గూడా, హ్మ్. మళ్ళీ బయటికి పోయి మీరు ఇదంతా చేశారు. మళ్ళీ మాకు తప్పట్లేదని చెప్తారు వాళ్ళు. అప్పుడేం చేస్తారు? చెప్పనీయండి అన్ని చంపేయడం వేరే, చిత్రహింసలు పెట్టడం వేరే గదా! దేన్నైనా ఫేస్ చేస్తాం సార్. హ్మ్. దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధపడిపోయాను నేనింకా. హ్మ్. దానిలో ఇంక వెనుకాడే ప్రశ్న లేదు. హ్మ్. సిద్ధపడి చిత్రహింసలు చేస్తారా? ఇంకోటి చేస్తారా? రేపు నాదే అనేటువంటి ఇవాళ నాది కాకపోవచ్చు. రేపు నాదే అనేటువంటి భావంతో నేను జీవిస్తున్నా. హ్మ్. రేపు నాదే. ఇవాళ నాది కాకపోవచ్చు. అయినా ధైర్యంగా ఎదుర్కొన్న వాడే రాజకీయాల్లో నిలబడగలుగుతాడు. ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో. హ్మ్. హ్మ్. రాష్ట్రమే ఫ్యాక్షన్ అయిపోయి ఎవడైతే మాట్లాడితే వాడిని కొట్టేయాలి. ఎవడైతే మాట్లాడితే వాడి మీద తప్పుడు కేసులు పెట్టాలి. వాడిని చిత్రహింసలకు గురి చేయాలి అని అనుకున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోకపోతే సన్యాసం తీసుకోవాలి అంతే. హ్మ్. సో, జైలుకి వెళ్ళొచ్చినోళ్ళు ఆల్‌మోస్ట్ అందరూ వైబ్రెంట్ గానే ఉన్నారు. ఉంటారు. నాయకులంతా. ఎవరు ఒక్కడు చెప్పండి జైల్లో తీసుకెళ్ళి పెట్టారు. ఎవరు మన లోకేష్. హ్మ్. ఎవరు రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయారు? అందరూ గట్టిగా ఇంకా మాట్లాడు ఇంకా ఇంకా కసిగా ఉంటారు. హ్మ్. మీరు మీరు బలమైన సైన్యాన్ని తయారు చేస్తున్నారు. వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా. వాళ్ళకు వ్యతిరేకంగా బలమైన సైన్యాన్ని, పట్టుదల కలిగిన సైన్యాన్ని తయారు చేస్తున్నారు. హ్మ్. నేను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవ్వంగానే నేను చెప్పా. ఇది సెంట్రల్ జైల్ అనేది నేరస్తులకు శిక్షణా కేంద్రం కాదిది. నేరస్తులకు శిక్షించే కేంద్రం కాదిది. హ్మ్. పట్టుదలను పెంచే శిక్షణా కేంద్రంగా నేను చూశాను అని. హ్మ్. నేను 18 రోజులు జైల్లో ఉన్నప్పుడు, హ్మ్. నేల మీద పడుకున్నప్పుడు, హ్మ్. వాళ్ళిచ్చిన ఫుడ్ తిన్నప్పుడు, హ్మ్. భయపడకోకుండా హ్మ్. ఈ ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో కూల్చేంత వరకి ధైర్యంగా మరింతగా పోరాడాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనుకుంటూనే నేను 18 రోజులు ఉన్నా. హ్మ్. 18 మాసాలైనా అలాగే ఉండేవాడిని. మీరు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు. అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి. నా ముందే ఉన్నాడు ఆయన కూడా. ముందు బ్యారక్‌లోనే ఉన్నారా? హ్మ్. సో, ఆయనకప్పుడు దిండి లేదు, దుప్పటి లేదు, నీళ్ళు లేదు స్నానానికి, ఏసీ పెట్టలేదు. ఇటువంటియన్నీ అప్పుడు చూసాం. మీకెలాంటి సౌకర్యాలున్నాయి జైల్లో? మీకేమిచ్చారు? ఆయనకి దిండిచ్చారు, మంచం ఇచ్చారు. హ్మ్. ఏసీ పెట్టలేదు. హ్మ్. ఆయనకి స్టార్టింగ్‌లోనే ఇచ్చారు. ఆయన కోర్ట్ 70, నుంచి తెచ్చుకోవాల్సొచ్చినట్టుంది కదా! 70 తర్వాత. అబోవ్ ఉన్నాయి గాబట్టి ఇవ్వటం ధర్మం కూడా ఇచ్చారు. హ్మ్. నాకేమి ఇవ్వలేదు. హ్మ్. నాకేమో నాకు ఫెసిలిటీస్ కోసం అడిగితే బెయిల్ ఇచ్చేసి అది డిస్మిస్ చేసేవాళ్ళు. మళ్ళా ఇంకో దానిలో నాకు ఏ ఫెసిలిటీ రాలా. హ్మ్. నేను నేల మీద పడుకున్నా. అయినా నేను ఏమి నేల మీద పడుకోవడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన అంశం ఈ వయసులో. పెద్దవాళ్ళు గదా! ఇయన్నీ నొప్పులు పుడతాయి. హ్మ్. పరుపు మీద పడుకునే అలవాటు ఉంటది కాబట్టి ఇయన్నీ నొప్పులు పుట్టినాయి. హ్మ్. ఒక 3 రోజులు. హ్మ్. తర్వాత తర్వాత అలవాటు. అలవాటయిపోయింది. హ్మ్. హ్మ్. కూర్చోడానికి చైరుండదు. వజ్రాసనం వేసి కూర్చోవాలి. భాష పెట్టి నాకు కుదరదు. హ్మ్. ఇయన్నీ ఇక ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే. దానిలో కష్టం, నష్టం ఈ ఉంటాయి. మొత్తం ప్రాసెస్‌లో ఎప్పుడన్నా అరే! నేను అనవసరంగా అట్లా మాట్లాడానా నెవర్. అని ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఫీల్ గాల. అనవసరంగా టీడీపీని టార్గెట్ చేశానా అని ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఫీల్ గాల. హ్మ్. ఫీల్ అయ్యే స్వభావం కాదు నాది. హ్మ్. నేను ఫీల్ అయిందల్లా అప్పుడు అనవసరంగా అన్నాను అని, మళ్ళా అది ఆ భారాన్ని నేను అన్నది తప్పు అని అన్న క్షణంలో దాన్ని తీసేసుకున్నా. హ్మ్. హ్మ్. ఆ తర్వాత ఇది అనవసరంగా కెలుక్కున్నాను, అనవసరంగా ఇది చేశాను, అనవసరంగా జైలుకొచ్చాను, అనవసరంగా నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాను అనే విషయాలు ఎప్పుడూ కూడా ఆ రకమైన పశ్చాత్తాపం నాలో ఉండదు. ఎందుకంటే సరి చేసుకుంటాను నేను. ఏదైనా తప్పు చేస్తే సరి చేసుకుంటాను. నా అంతరాత్మ అంత ప్రబోధం బట్టి జాగ్రత్తగా ప్రతి అక్షరం ఆలోచించి మాట్లాడతారు గదా! గ్యారంటీ అలా ఎలా దొరికిపోయారు సార్ మీరు? అది దొరికిపోవడం కాదు అక్కడ మైకులు ఉన్నాయని కూడా తెలీదు. అది ఒక చిన్న వీధి పోరాటం. హ్మ్. పంపుల దగ్గర పోరాటం లాంటి పోరాటం అయిపోయిందది. హ్మ్. మైక్ ముందు మాట్లాడుతుంది కాదు గదా! ఓకే. కాదు గదా! హ్మ్. గబ్బెలు తీసుకొచ్చి ఎవరో మైక్ పెట్టేసారు. అది వేరే విషయం. హ్మ్. 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 స్పృహ అంటే వాళ్ళు లేదప్పుడు. వాళ్ళు వెయిట్ జేస్తున్నారు భూతద్దంలో ఎక్కడ దొరుకుతాడా సరే అంబటి అని. దొరికాం. హ్మ్. దట్స్ ఓకే. హ్మ్. అది అది అనటం తప్పు.
అనేది వాళ్ళు తిడుతున్నా కూడా నేను అనకూడదు అనేది నేను చెప్పుకున్నాను. రియాక్షన్ కదా! హ్యూమన్ రియాక్షన్ ఇమ్మీడియేట్‌గా హ్యూమన్ ఉంటుంది. సరే రియాక్షన్ ఓకే. అంతే. దాన్ని తీసుకో. ఏముంటది? హ్మ్. నేను కాసేపు మిమ్మల్ని తిట్టా అనుకోండి, హ్మ్. హ్మ్. ఓ పావుగంట తిట్టిన తర్వాత మీరైనా ఒక మాట టక్కన అనేస్తారు కోపంతో. అంతే కదా! దట్స్ ద టెంపర్‌మెంట్. హ్మ్. హ్యూమన్ సైకాలజీ. హ్మ్. హ్మ్. అలా జరిగినటువంటి సందర్భమే గాని, కుట్రబన్ని చంద్రబాబుని తిట్టాలి, ఆ కులాన్ని తిట్టాలి. మరీ అన్యాయమైన విషయం ఏంటంటే, కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టానని నా మీద బురద జల్లి పారేస్తున్నారు. ఏందో నాకు అర్థం కాల. సో, ఈ మొత్తం ఎపిసోడ్‌లో మీ పైన అటాక్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసి జైలుకి పంపించారా? మా బాగా పోలీస్ పిలిచి పంపించారు సార్. స్టేషన్‌కి పిలిచి పంపించారు. అందుకనే ఉండవల్లి అరుణ్ కుమార్ నన్ను అరుణ్ గారు చెప్పారా? పరామర్శించడానికి వచ్చి ఒక మాట అన్నాడు. హ్మ్. తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, కొట్టిన వారికేమో స్టేషన్ బెయిలు అని. హ్మ్. దట్ ఈస్ ద సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారి రెడ్ బుక్ పరిపాలన సాగుతుందనేది ప్రపంచానికి అర్థమైంది. ఓకే. ఇది అన్యాయం అని చెప్పారు. హ్మ్. ఈ అన్యాయానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తారు. ఒక్కళ్ళ మీద కేసు పెట్టాల. ఓకే. మొత్తం ఎపిసోడ్‌లో మీకు పరామర్శలు ఉమ్మడి రాష్ట్రంలో చాలా యాక్టివ్‌గా పాలిటిక్స్‌లో ఉన్నారు. చాలా మంది వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరెవరు మోరల్‌గా ధైర్యం చెప్పారు, మాట్లాడారు కొత్త వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా? అంటే కొంతమంది మనం పేర్లు చెప్పొచ్చు, చెప్పకూడదు. అంటే డైరెక్ట్‌గా నా దగ్గరికి వచ్చినోళ్ళు చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మా పార్టీ కాదు. హ్మ్. అయినా నాకు బాగా సపోర్ట్ మోరల్‌గా సపోర్ట్ చేశాడు. జైలుకొచ్చాడు. జడా శ్రవణ్ కుమార్ గారు. హ్మ్. అలాగే రజనీ గారు. హ్మ్. జనసేన రజనీ. జనసేన. ఆమె పేరే జనసేన రజనీ. హ్మ్. అలాగే మన వీరున్నారు మన జనసేన ఫౌండర్ ఆయన. రాఘవయ్య గారు. హుహు. మార్చెట్టి రాఘవయ్య గారు. హి హుహు. కేమ్ పర్సనల్లీ. ఓహ్! హుహు. వచ్చి రాంబాబు గారు మీకు జరిగింది చాలా అన్యాయం అండి అని నాకు చెప్పారు. ఇంకా హ్మ్. కొంతమంది ఫోన్‌లో పరామర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్ టీడీపీకి డ్యామేజ్ చేసిందా సార్? ఖచ్చితంగా డ్యామేజ్ ఎట్లా? ఏ చేస్తుంది. రకమైన డ్యామేజ్? అసలు ఇది అన్యాయం కదా! కమ్యూనిటీ అని చెప్తూ వచ్చారు కదా! మీ కమ్యూనిటీలో కాపు కమ్యూనిటీ అంతా మా కమ్యూనిటీ పైన జరిగిన దాడిగా చూసిందా దీన్ని? అంతేగా చూసిందిగా. చూసిందా? ఇప్పుడు విశాఖపట్నం నుంచి 300 కార్లేసుకొని కాపు కమ్యూనిటీ మొత్తం వచ్చింది. హుహు. నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మన ఈయన హ్మ్. ఎక్స్ ఎమ్మెల్యే కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్. హ్మ్. ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు. ఆయన బీజేపీలోనే ఉన్నాడు. హ్మ్. ఆయన దీనిలో ఉన్నాడు. దీనిలో జనసేనలో ఉన్నాడు. హ్మ్. వాళ్ళు నన్ను పరామర్శించారు కదా! హ్మ్. ఇది అన్యాయం అన్నారు కదా! హ్మ్. హ్మ్. దాసరి రాము అని కాపు నాయకుడు. అవును. నా ఇంటికొచ్చి పరామర్శించలేడు కదా! హ్మ్. హ్మ్. వీళ్ళేమి నాకు పొలిటికల్ మిత్రులు కాదు. ఓకే. కమ్యూనిటీ అనేది మన కమ్యూనిటీకి ఇలా జరిగింది. మిమ్మల్ని ఏకాకిం చేసి చేశారు. ఇంటి మీదకొచ్చి ఇంత దాడి కమ్యూనిటీ చేస్తారు. కాబట్టే చేశారు. కమ్యూనిటీ కాబట్టి చేశారు. హ్మ్. అంతా ఒకే కమ్యూనిటీ వాళ్ళొచ్చి చేశారు. హ్మ్. మనం చచ్చామా? మనం బతికామా? హ్మ్. ఏం ఘోరం ఇది? హ్మ్. నువ్వు తీసుకొచ్చి ఖమ్మంలో ఇల్లు కొనుక్కున్నావు. అందుకే ఇది జరిగింది. హ్మ్. అని కూడా మాట్లాడారు. హ్మ్. నేనెప్పుడు ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్. నేనుండే లొకాలిటీ అంతా కూడా మోర్ కమ్మాస్. ఓకే. నేనసలు ఫ్యాక్షనిస్ట్‌ని కానప్పుడు నాకేంటి భయం అనే ఎక్కడుంటే ఉద్దేశంలో ఏముంది అక్కడ అంతే కదా! కొనుక్కున్నా గాని, హ్మ్. హ్మ్. ఇట్లా కూడా మాట్లాడారు. ఓకే. ఓకే. సో, ఇవన్నీ రకరకాల యాంగిల్సు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రజలు, కమ్యూనిటీ లీడర్సు. ఈవెన్ కమ్మాస్ కూడా తప్పు సార్ ఇది. మేము కూడా బాధపడుతున్నామని చెప్పిన కమ్మాస్ కూడా చాలా మందున్నారు. ఓహ్! ఓకే. హుహుహు. న్యూట్రల్‌గా ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు సార్? ఆ! జగన్ గారు ఏమన్నారు? జగన్ గారు అంటే, జగన్ గారు నేనంతా అయిపోయిన తర్వాత కదా వచ్చింది. మా పిల్లల్ని పరామర్శించారు. మా హ్మ్. పిల్లల్ని ధైర్యంగా ఉండమన్నారు. హ్మ్. మా అమ్మాయిని డాడీ వచ్చేంత వరకి నువ్వు మాట్లాడదలుచుకుంది మాట్లాడమ్మా హ్మ్. అని చెప్పారు. హ్మ్. తర్వాత జైల్లో ఉండంగానే ఆయన నా దగ్గరికి అంటే నాకు కబురు చేశాడు. జక్కంపూడి రాజా నా దగ్గరికొచ్చి అడిగాడు. సెకండ్ నేను అక్కడ సెకండా? ఫస్టా? సెకండ్ నన్ను జైలుకెళ్ళాను కదా! ఫస్ట్ వచ్చి అడిగి, "అన్నా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి రమ్మంటావా? లేకపోతే ఇంటికి రమ్మంటావా? కనుక్కోమన్నారు" అని చెప్పాడు. హ్మ్. జైలుకి అవసరం లేదు. హ్మ్. ఇంటికెళ్ళి నా కుటుంబాన్ని పరామర్శించమను. హ్మ్. అది చాలు అది చెప్పుకొస్తే సార్‌కి చెప్పు అని చెప్పా. హ్మ్. మరి ఆయన ఇంటికెళ్లారు. ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చినప్పుడు సార్ అంటే నేనైతే కళ్ళారా చూడలేదు గానీ, విపరీతంగా సార్. ఇంతవరకి పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున జనం తరలి రావటం అనేది హ్మ్. ఇది ఫస్ట్ టైమ్ అని చెప్పారు. అంతకుముందు చాలా సార్లు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ఎక్కువొచ్చారు. అవును. దానికన్నా మించొచ్చారు. హ్మ్. దానికి కారణం ఏంటి అంటే, జరిగింది ఖచ్చితంగా అన్యాయమని రగిలింది గుండె. అందరికి న్యూట్రల్‌గా ఉన్న వాళ్ళు కూడా న్యూట్రల్‌గా అన్యాయం ఉన్న కదా! వాళ్ళకి ఇంటి మీద కూడా పోయి కొట్టడం రగిలింది. ఏంటి అని. అందరికీ అసలు ప్రజాస్వామ్యవాదులందరికీ ఏంట్రా ఈ అన్యాయం? 7 గంటల సేపు అక్కడ చేస్తారంట్రా ఇంటి ముందు. ఇది ఆ సమాజమా? అటవిక సమాజమా? లేకపోతే మానవ సమాజమా? అనేటువంటి ప్రశ్నలు వాళ్ళ గుండెల్లో గుచ్చుకున్నాయి. మీరు నమ్మరు నన్ను అరెస్ట్ చేశారన్న తర్వాత కొంత కుదిరిపడ్డారు. రిలాక్స్ అయ్యారు. అవును. హ్మ్. హమ్మయ్య! రాంబాబు చంపలేదురా సేఫ్‌గా ఉన్నారు ఆయన కుదిరిపోయింది. అనుకున్నారు. అప్పుడు దాకా ఏంటి? రాంబాబుని చంపేస్తారా? ఉంచుతారా? ఈ ఉత్కంఠభరితమైనటువంటి చిత్రం.
ఉమ్, ఉమ్. ఎప్పుడైతే 10-20కి అరెస్ట్ చేశారో అమ్మాయి సేఫ్ లో ఈ ఉన్నారు. సేఫ్ లేపోని అనుకున్నారు. ఆ, అవును, అనుకున్నా. అవును, ఏమో జరిగింది ఇది జరిగింది ఆస్తి నష్టం అని అనుకున్నా. ఉమ్, ఉమ్.